బ్రేకింగ్ న్యూస్ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో తాజుద్దీన్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. చేతబడి చేస్తున్నాడు అన్న నెపంతో యువకుడిని అదే గ్రామానికి చెందిన హసన్ హత్య చేశాడు. గతంలో కూడా వీరిద్దరి మధ్య చేతబడి విషయంలో గొడవ జరిగింది. తాజాగా తన కుటుంబ సభ్యులు అనారోగ్యానికి పాల్పడడం దానికి తాజుద్దీనే కారణమంటూ హసన్ కక్ష పెంచుకున్నాడు. చెన్నారెడ్డి కాలనీలోని చెరుకు తోటకు తీసుకెళ్లిన హసన్ తాజుద్దీన్ మెడకు తాడు బిగించి గొంతు కోసి చంపేశాడు. తర్వాత మృతదేహాన్ని కారులో తీసుకెళ్లి పాడుబడ్డ బావిలో పడేశాడు. అనంతరం నిందితులు పోలీసులకు లొంగిపోయారు. చేతబడి నెపంగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో తాజుద్దీన్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, ఈ హత్య ఎప్పుడు చేశారు, ఎట్లా జరిగింది? అంటే ఆల్రెడీ వాళ్ళే హత్య చేసి మళ్ళీ పోలీసులకు లొంగిపోయారని చెబుతున్నారు. సో ఎప్పుడు జరిగింది ఈ హత్య, దానికి కారణం ఏంటి అని చెబుతున్నారు? రాజేష్ జైరాబాద్ చూస్తే తాజుద్దీన్ అంటూ అతను 3 రోజుల క్రితం మాత్రము బయటకే తీసుకెళ్లేటప్పుడు సీసీ ఫుటేజ్ లో మాత్రం వీళ్ళు కిడ్నాప్ చేస్తున్నారని చెప్పి సమాచారం అందింది. ఆ తర్వాత కూడా ఆయన 2 రోజుల నుంచి ఇంట్లో కనపడించకపోవడంతో కుటుంబ సభ్యులు కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో పాటు పోలీసులకు సీసీ ఫుటేజ్ అనుసరించి ఆ బండి మీద బైక్ మీద తాజుద్దీన్ తీసుకుపోతున్న వివరాలు, ఆ తర్వాత ఆయన తీసుకుపోయి అత్యంత దారుణంగా అంటే వేడకొడలోతో గంట సేపు అతన్ని కూడా హింసించి ఇబ్బంది పాలు చేసి చంపి ఆ తర్వాత కార్లో తీసుకొచ్చి డెడ్ బాడీని బావిలో వేసినని చెప్పి పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారణ చేసి ఈ రోజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించడం జరిగింది. అయితే దీంతో పాటు ఇక్కడ చూస్తే బాణమతి తర్వాత మంత్రాల నేపథ్యంతో మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యుల గతంలో కూడా ఇరువురి మధ్య కొంత ఘర్షణ గొడవ కూడా జరిగిందని తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనే వీళ్ళే కిడ్నాప్ చేసి ఉంటారు, వీళ్ళే హత్య చేసి ఉంటారు అని కూడా ఆ కోణంలో కూడా పోలీసులకు సమాచారం అందించడం, ఆ తర్వాత వాళ్ళు విచారిస్తున్న సమయంలోనే వీళ్ళు కూడా లొంగిపోయి మేమే హత్య చేశామని చెప్పి వివరాలు కూడా వెల్లడించడం జరిగిందని చెప్పి తెలుస్తుంది. ఆ తర్వాత ఈ రోజు మాత్రము జైరాబాద్ సంబంధించిన పోలీసులు మాత్రం మీడియా సమావేశంలో వాళ్ళు ఏ విధంగా చంపారు, ఎందుకు చంపారు, బాణమతి మంత్రాల నేపథ్యంతో చంపడము అని వాళ్ళు వివరించడం జరిగింది. దీంతో పాటు తాజుద్దీన్ కుటుంబ సభ్యులు కూడా అక్కడ గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయని కొంత ప్రొటెక్షన్ కూడా కల్పించినట్లు మనకు సమాచారం వస్తుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి.